నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే ప్రవాసులైతే నివసిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రవాసుల వల్ల కువైట్ దేశ అభివృద్ధి కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులతో తమకు ఇబ్బంది ఉందని చెప్పేసి పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేయడంతో అయితే పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో అయితే అలాగే ముఖ్యంగా జిలీబ్ ఆల్ సువైక్లో మనం చూసుకుంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో కువైట్ మున్సిపాలిటీ సహాయ శాఖ మంత్రి గారైతే ఆ యొక్క జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అలాగే ప్రవాస కార్మికులకు కొత్త కార్మిక నగరాలను నిర్మిస్తామని చెప్పేసి అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాస కార్మికుల కోసం కార్మిక నగరాలను నిర్మించేందుకు 6 స్థలాల కేటాయింపునకు మున్సిపల్ కౌన్సిల్ తుది ఆమోదాన్ని పరిశీలిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క 6 స్థలాలలో మనం చూసుకుంటే హౌసింగ్ అథారిటీకి 2 మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖకు 4 సైట్లు కేటాయిస్తామని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్ తెలుపుతూ ఉంది. ఒకవేళ ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త కార్మిక నగరాలు ఏర్పాటైతే కానీ అక్కడ వాళ్ళకు జమియాలు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ నగరాలను నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా నిర్మిస్తామని చెప్పేసి అప్పుడు జిలీబ్ ఆల్ సువైక్ కానీ హవల్లీ కానీ లేకపోతే మహబుల్లా సాల్మియాలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్మిక నగరాలకైతే వాళ్ళు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. అంత పెద్ద నగరాలు నిర్మిస్తామని చెప్పేసి దీనికి కొన్ని సంవత్సరాల టైం అయితే పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆమోదం తెలిపిన తర్వాత కువైట్ క్యాబినెట్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆమోదం పొందితే పనులు ప్రారంభమవుతాయి. పనులు ప్రారంభమైన తర్వాత ఎంత లేదన్నా 4 నుంచి 5 సంవత్సరాలు కార్మిక నగరాల ఏర్పాటుకు సమయం పడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.